గెలుపుపై వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. సంక్షేమ పథకాలు, పరిపాలనా రాజధాని అంశమే తమను గట్టెక్కిస్తుందనే ధీమాతో ఉన్నారు. కానీ అభివృద్ధిని కోరుకునే వైజాగ్ వాసులు భిన్నంగా ఆలోచించారనే వాదనలు ఉన్నాయి. సాగర నగరంలో ఫ్యాన్ పార్టీ నేతల లెక్కలపై ఇన్సైడ్ స్టోరీ. పోలింగ్ ముగిసినప్పటి నుంచి విశాఖ వైసీపీ అభ్యర్థులు లెక్కల్లో మునిగి తేలుతున్నారు. కూడికలు, తీసివేతలు వేసుకుంటున్నారు. ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. కానీ లెక్కలను బేరీజు వేసుకుంటూ ఎక్కడో తేడా కొట్టిందే అని అంతర్మథనం చెందుతున్నారు. సంక్షేమ పథకాలను నమ్ముకుని అభివృద్ధిని విస్మరించడమే ఇందుకు కారణమా అని నేతల్లో చర్చ సాగుతోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖపట్నంలో పెద్దగా అభివృద్ధి జరగలేదు. ఇసుక సమస్యతో నిర్మాణ రంగం పడకేసింది. దీంతో కార్మికులు వలసపోయారు. ఇనుము, ఉక్కు, సిమెంట్ వ్యాపారం అంతగా జరగలేదని చెబుతారు. ఇవన్నీ ప్రజలను ప్రభావితం చేశాయా అనే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు 3 రాజధానుల పేరుతో విశాఖలో డ్రామాలాడారనే అంశం ప్రజలకు అర్థమైంది. ఇదిగో పరిపాలనా రాజధాని, అదిగో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ అరచేతిలో వైకుంఠం చూపిన విషయాన్ని జనం గ్రహించారు. కోర్టుల్లో కేసులున్నా ప్రకటనలతో పబ్బం గడిపి తమను మభ్యపెట్టిందనే వాస్తవాన్ని ప్రజలు గ్రహించారు. ఋషికొండకు గుండుగొట్టి ప్యాలెస్ నిర్మాణం మినహా ఏమీ చేయలేదనేది జనమెరిగిన సత్యం. వీటన్నింటినీ మనసులో పెట్టుకున్న ప్రజలు ఎన్నికల్లో ఓట్ల రూపంలో ఫ్యాన్ పార్టీపై ప్రతాపం చూపారనే విశ్లేషణలున్నాయి. సీఎం జగన్ సర్కార్కు వ్యతిరేక పవనాలు వీచాయనే ప్రచారం జరుగుతోంది. కానీ విశాఖ నగరంలోని అభ్యర్థులు మాత్రం గెలుపుపై ఆశలు పెట్టుకుంటున్నారు. అదెలా అంటే, ఇవిగో తమ దగ్గర లెక్కలున్నాయంటూ చెబుతున్నారు. భీమిలి స్థానం నుంచి టీడీపీ తరపున మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేశారు. విశాఖ తూర్పులో సైకిల్ పార్టీ అభ్యర్థిగా వెలగపూడి రామకృష్ణబాబు, వైజాగ్ వెస్ట్ లో గణబాబు, నార్త్ నుంచి బీజేపీ విష్ణుకుమార్ రాజు, సౌత్ సీటులో జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్, గాజువాకలో సైకిల్ పార్టీ నుంచి పల్లా శ్రీనివాస్ పోటీ చేశారు. భీమిలిలో గంటా శ్రీనివాసరావును ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ తాము చేసిన అభివృద్ధి, 3 రాజధానుల అంశాన్ని ఎన్నికల్లో బాగా ఫోకస్ చేశారు. ఈ ప్రాంతంలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుంది అనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లారు. జనం దీన్ని నమ్మారని, అదే తనను గెలిపిస్తుంది అనే ధీమాతో ఉన్నారు. తూర్పు, పశ్చిమ వైసీపీ అభ్యర్థులు ఎంవివి సత్యనారాయణ, ఆడారి ఆనంద్ ఆర్థికంగా బలమైన నేతలు. ఓటుకు 2,000 రూపాయలు మొదలుకుని 5,000 రూపాయలు, కొన్ని చోట్ల 8,000 వరకు ఇచ్చారు అనే ప్రచారం జరిగింది. దీన్ని బట్టి పరిశీలిస్తే ఓటుకి ఎంత రేటు కట్టారో అర్థం చేసుకోవచ్చు. ఇక వైజాగ్ సౌత్ ఫ్యాన్ పార్టీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కూడా ఓటుకు నోటునే నమ్ముకున్నారు. ముందు నుంచే పంపకాలు చేశారట. అలాగే గాజువాక నుంచి పోటీ చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్, నార్త్ బరిలో దిగిన కేకే రాజుకు పార్టీ సహకారం అందించిందని వినిపిస్తోంది. అధికార పార్టీ అభ్యర్థులు గెలిస్తే 3 రాజధానుల అంశానికి ప్రజల మద్దతుందని చెప్పేందుకు వీలుగా విచ్చలవిడిగా ఖర్చు చేశారు అనే ప్రచారం జరిగింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వాదానికి వైజాగ్ ఎన్నికలు ప్రతిష్టాత్మకమని సీఎం జగన్ తమ అభ్యర్థులకు చెప్పడంతో పాటు భారీగా నిధులు సమకూర్చారని సమాచారం. దీంతో వైజాగ్ ఎన్నికలు రాష్ట్రంలోనే కాస్ట్లీ ఎన్నికలుగా మిగిలిపోయాయని భావిస్తున్నారు. ఓటు కోసం నోట్లను మంచినీటి ప్రాయంగా పంచడంతో గట్టి పోటీ జరిగిందని చెబుతున్నారు. ప్రజలందరూ తమకే ఓట్లు వేశారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. సంక్షేమ పథకాలు, 3 రాజధానుల వైపే ఓటర్లు మొగ్గు చూపారని అంచనా వేస్తున్నారు. తమ విజయం గ్యారంటీ అనే నమ్మకంతో ఉన్నారు. కానీ ఈ సాగర నగరవాసుల అభిప్రాయం మరోలా ఉందనే వాదన లేకపోలేదు. 2019లో వైసీపీ వేవ్ లోను వైజాగ్ ఓటర్లు టీడీపీని గెలిపించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తాము గెలుస్తామనే భ్రమల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థులున్నారని ఇక్కడి ప్రజలు అంటున్నారు. భారీగా ఖర్చు పెట్టిన తర్వాత అభ్యర్థుల్లో ఆత్మస్థైర్యం లేకపోతే రకరకాల ప్రచారం జరుగుతుంది. ఏదైనా తేడా వచ్చి పార్టీ అధినాయకత్వం అడిగితే సమాధానం చెప్పుకునేందుకు వీలుగా ఈ లెక్కలు వేసుకుంటున్నారు అని వైసీపీ క్యాడర్లో వినిపిస్తోంది. ఫ్యాన్ పార్టీ నేతల మనీ ఎంతవరకు ప్రభావం చూపుతుందో, వారి ఆశలు ఏమవుతాయో చూడాలి మరి.